నేను చెప్పాను కదా దీపక్, రూప చావలేదు అని. ఈ రుక్మిణి రూప అని. రూప మన కళ్ళ ముందే చనిపోయింది కదా వదిన గారు, మళ్ళీ బతకడం ఏంటి? రూప శవానికి దహనక్రియలు కూడా చేశాం కదక్కా. రూప మళ్ళీ ఎలా బతుకుతుంది? ఏమంటున్నా? రూప బతికే ఉందా? అయితే ఇప్పుడు ఎక్కడుంది? ఈ రుక్మిణి రూప సూర్య. అమ్మా, అమ్మా. నువ్వు నిజంగా రూపమేనా? అమ్మ రూపా, అమ్మా అమ్మా. మరి ఈ వేషం ఏంటి? భాషలో ఆ యాస ఏంటి? మిమ్మల్ని అమ్మని కలపడానికి నాకింతకన్నా వేరే దారి దొరకలేదు నాన్న. ఆ రాఘవ్ ఎక్కడున్నాడో కనుక్కుని మీకు నిజం చెప్పించగలిగితే మీకు నిజం తెలుస్తుంది. మీరు అమ్మని యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాను. రాఘవ్ ఎక్కడున్నాడు? విజయాంబిక గారికి తెలుసని, ఎలా అయినా రాఘవ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాం పెద్దయ్య. నానా నానా, నిజం తెలిస్తే మీరు ఇలా అయిపోతారని ఇంతకాలం నిజం చెప్పలేదు నాన్న. అంటే నిన్ను ప్రేమించానని వచ్చిన ఆ ఆనంద్ కూడా అబద్ధమేనా అమ్మా? అవును బాబాయ్, వాస్తవానికి ఆనంద్